తనలో 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారంటూ ఇటీవల తరచూ చెబుతున్న చంద్రబాబు నిజంగానే ఆ రూపం ఎలా ఉంటుందో ఇవాళ ప్రదర్శించారు. పేరులో చంద్రుడున్నారు, కూల్గా హ్యాండిల్ చేస్తారనుకునే వారికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తనలోని ఒరిజినాలిటీని కాసేపు బయటకు తీసుకొచ్చారు. సహజంగా 4 గోడల మధ్య మాత్రమే మాట్లాడే కొన్ని విషయాలను ఇవాళ ఓపెన్గా చెప్పేశారు. ఇదే ఆశ్చర్యం అనుకుంటే సహచర మంత్రులు సరిగా పనిచేయడం లేదని కొండ బద్దలు కొట్టారు. అదేంటి ఇన్నాళ్ళు తాము చూసిన చంద్రబాబుకు ఇప్పటి నారా వారికి తేడా ఉందనుకున్న సోకాల్డ్ మంత్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దేశం భారమంతా తామే మోస్తున్నట్లు కొందరు ఐఏఎస్లు బిల్డప్ ఇస్తున్నారని, పని చేయమంటే ఎలా తప్పించుకోవాలో సాకులు వెతుకుతున్నారు అంటూ చురకలంటించారు సీఎం. ఇక మీదట అవన్నీ చెల్లవంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. అన్ని శాఖల సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి రావాల్సిందే అంటూ జనవరి 15 డెడ్లైన్ విధించారు ముఖ్యమంత్రి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అన్న సూత్రాన్ని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతిలో మంత్రులు, శాఖల విభాగాధిపతులు, సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. భవిష్యత్తు లక్ష్యాలను వివరించారు. ఫైళ్ల క్లియరెన్సు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, అవేర్, డేటా లేక్, ఐటీ అప్లికేషన్లపై తనదైన శైలిలో దిశానిర్దేశం చేశారు సీఎం. గత ప్రభుత్వ పాలనలో పాపాలను ఎత్తి చూపుతూనే కూటమి ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోవడంలో ఎక్కడో లోపం ఉందన్నారు. అసలే అడ్మినిస్ట్రేషన్ కు ఆయన కేరాఫ్. వ్యవస్థలన్నింటిపై మంచి గ్రిప్ ఉంటుంది. అన్నిటికీ మించి టెక్నాలజీతో రఫ్ఫాడిస్తారు. బద్దకస్తుల భరతం పట్టే మాస్టారు మంచిగా పనిచేసేవారిని బాగా ఎంకరేజ్ చేస్తారు. అది ఐఏఎస్లైనా, ఎమ్మెల్యేలు అయినా, మంత్రులైనా. పాలనపై స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉండే చంద్రబాబు సరిగా పనిచేయని ఐఏఎస్లు, మంత్రులకు హోల్సేల్ గా క్లాస్ తీసుకున్నారు. దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖలు అనుకున్నంతగా పికప్ కాలేదని బహిరంగంగా చెప్పారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా మంత్రుల శాఖలపై సీఎం ఓపెన్ గా కామెంట్స్ చేయడంతో అంతా నిశ్చేష్టులయ్యారు. టీటీడీ పనితీరు మెరుగవుతోంది కానీ దేవాదాయ శాఖ తీరు మెరుగుపట్టం లేదని ఒకంత అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు. ప్రజలకు ఫలితాలు రావాలి. ప్రజలకు ఫలితాలు రాకుండా మేము మా ఇష్ట ప్రకారం చేస్తాం, పనిగలకపోయిన పర్వాలేదంటే మాత్రం కరెక్ట్ కాదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నా ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు అయినాక మళ్ళీ చెప్తాను. దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ ఇలాంటివి ఎందుకో గారు ఇంకా అనుకున్నంత పికప్ కావడం, అక్కడ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక పక్క తిరుమల దేవస్థానం చాలా వరకు ఇంప్రూవ్ చేస్తున్నాం, కానీ ఇక్కడుండే దేవాలయాలన్నీ బెస్ట్ మేనేజ్డ్ టెంపుల్స్ ఇన్ ది కంట్రీ. అక్కడుండే అధికార యంత్రాంగం కానీ, అక్కడుండే వాళ్ళలో కమిట్మెంట్ కానీ ఎన్ని చెప్పినా కూడా రావడం, అవి కూడా మనం మాట్లాడుకుందాం. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు ఎక్కువగా ఉంటే సంబంధిత శాఖ సరిగ్గా పనిచేయనట్టేనని సూత్రీకరించారు ముఖ్యమంత్రి. రెవెన్యూ, పోలీసు, పురపాలక శాఖల్లో పెద్ద ఎత్తున గ్రీవెన్స్లు వస్తున్నాయని ఆక్షేపించారు. 10 సూత్రాల ఆధారంగా స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించుకుందామన్న చంద్రబాబు అన్ని శాఖల సేవలు జనవరి 15 నాటికి ఆన్లైన్లోకి రావాల్సిందే అని డెడ్లైన్ విధించారు. దీనికి ఎవరూ అతీతం కాదని కాస్త కటువుగానే చెప్పుకొచ్చారు సీఎం. నేను ఎన్నిసార్లు చెప్పినా కొన్ని డిపార్ట్మెంట్లు ఇంకా గ్యారప్ కాలేదు. అందుకే జనవరి 15 is the deadline. All services will be online. No exemption for anybody. Either they have to do it, otherwise it will be serious. రాబోయే 6 నెలల్లో ఏం చేయాలో ఐఏఎస్లకు టాస్క్ ఇచ్చిన ముఖ్యమంత్రి సుపరిపాలనకు అనుగుణంగా బిజినెస్ రూల్స్ మార్చుకోవాలని ఆదేశించారు. మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలపై విశ్లేషించి వ్యవస్థలో లోపాలను సవరించుకోవాలన్నారు. చాలా మంది నెగిటివ్ మైండ్ తో ఉంటున్నారని, మన్యం కలెక్టర్ ముస్తాబు అనే ఓ చిన్న కార్యక్రమంతో మార్పు తెచ్చారని, హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని హితో పలికారు చంద్రబాబు. మనం హార్డ్ వర్క్ కాదు కావాల్సిన, స్మార్ట్ వర్క్. నేను రిపీటెడ్గా చెప్తున్నా. ఎవ్రీథింగ్, ఎన్ని ఫైల్స్ వస్తాయి ఒక ఆఫీసర్కి వస్తే ఒక 4-5 వస్తాయి, అంతేనా? మీకు 6-7 వస్తుంది, 5-6 చూద్దాం. కొన్ని డిపార్ట్మెంట్ని బట్టి అన్నీ కూడా ఉంది. మీకు వెరీ ఇంట్రెస్టింగ్ ఫైల్స్ కావాలని క్రియేట్ కూడా చేస్తున్నారు. అవసరమైతే రీడ్రాఫ్ట్ బిజినెస్ రూల్స్. మంగళగిరిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉద్యోగులతో మాటామంతి నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులు, పనితీరు, సమస్యలపై ఉద్యోగులతో మాట్లాడించారు.
సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేల వరకు కొందరు ప్రజాప్రతినిధులు తమపై ఒత్తిడి చేస్తున్నారని, జీతాల చెల్లింపులో సర్పంచులు సంతకాలు చేయకుండా తిప్పుతున్నారని పవన్ దృష్టికి తెచ్చారు ఉద్యోగులు. భూముల రీసర్వేకు కొందరు ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారని, కొందరు చెప్పే మాటలు విని శాసనసభ్యులు తమపై ఒత్తిడి తెస్తున్నారని పవన్ దృష్టికి తెచ్చారు. ఏదైతే మనం స్వమిత్వ ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నామో దానికి మాకు గ్రౌండ్ లెవెల్లో పొలిటికల్ గా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి సార్. అది గౌరవ ఎమ్మెల్యేస్ కి ఒక్కసారి స్వమిత్వ గురించి తమరు మినిస్టర్ గా ఒక్కసారి మాట్లాడితే గనుక గౌరవ ఎమ్మెల్యేస్ కి అందరికీ కూడా తమరు ఒక మాట చెబితే స్వమిత్వ చెయ్యడం అనేది మంచిది అనేది పలానా ఊర్లో స్వమిత్వ చెయ్యొద్దు అనేది ఎమ్మెల్యేస్ నుంచి నాకు వస్తుంది సార్. అధికారి వ్యాఖ్యలపై సానుకూలంగా స్పందించారు పవన్ కళ్యాణ్. స్వామిత్వ కార్యక్రమంపై శాసనసభ్యులకు అవగాహన కల్పించేలా తగిన ఆదేశాలు ఇస్తామన్నారు. గ్రీన్ అంబాసిడర్లకు వేతనాల సమస్య లేకుండా చూస్తామని, గ్రామాల్లో సర్పంచుల సంతకంతో సంబంధం లేకుండా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని అభయమిచ్చారు. అలాగే సర్పంచులు చెప్పినట్టు వింటున్న వారి జాబితా సిద్ధం చేయాలని పవన్ ఆదేశించారు. అసలు ఎవరు కూడా దానికి ఇది చేయకూడదు అనే అధికారం ఏ ఎమ్మెల్యే కూడా లేదు. అలాంటి ఏదైనా పరిస్థితులు ఉంటే వీళ్ళు హ్యాండిల్ ఇట్. అది సమస్య కాదు. కన్సర్న్ ఎమ్మెల్యేస్ తోటి విల్ రీచ్ అవుట్. సో దానికి అది. రెండోది మీరు చెప్పింది రిపీటెడ్గా అందుతుంది. ఒకటి ఈ మన గ్రీన్ అంబాసిడర్స్ది సర్పంచ్లు గెలవగానే మళ్ళీ ఊరి శుభ్రత అంటే ఊరి శుభ్రతే ముఖ్యం. స్వచ్ఛ ఆంధ్ర మన స్వచ్ఛ భారత్ కానీ వీడు కానీ. సో ఈ మీటింగ్ నుంచి ప్రత్యేకించి మేము తీసుకునేది ఏంటంటే మీరందరి దగ్గర నుంచి ఎవరికైతే ఈ గ్రీన్ అంబాసిడర్స్ ఉన్నారో అసలు సర్పంచ్ సంబంధం లేకుండా డైరెక్ట్ జీతాలు ఎలా ఇవ్వాలనేది ఖచ్చితంగా బలమైన నిర్ణయం తీసుకుంటాం. వివిధ శాఖల హెచ్ఓడీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేస్తే ఉద్యోగుల సమస్యలపై ఆరా తీశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పలువురు మంత్రుల పనితీరు మెరుగుపడాలని చంద్రబాబు స్వీట్ వార్నింగ్ ఇస్తే పదోన్నతులపై తనకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇచ్చారని, సదరు ఉద్యోగికి అర్హత ఉంటేనే చేయాలని స్పష్టం చేశానని చెప్పారు పవన్.